ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం కర్రీ పెడుతున్నాను అనమాట. రసం చేశాను, టమాటా రసం చేసి వంకాయ గ్రీన్ పీస్ ఉన్నాయి, ఆ రెండు కలిపి కర్రీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు సింగిల్ ఐటమే కాదు, ఇలా కర్రీ అలాంటివి కూడా పట్టుకెళ్తారండి మా పిల్లలు ఇద్దరు కూడాని. ఒక్కొక్కసారి రైస్ ఐటమ్ అంటే పులిహార, జీరా రైస్ మన ఛానల్లో పెట్టాను కదా, అవన్నీ అప్పుడప్పుడు అవి చేస్తుంటాను. ఒక్కొక్కసారి ఇలా కర్రీ పప్పు చేసి పెడుతుంటాను, రసం పెడుతుంటాను. అన్ని రకాలు కూడా తింటారండి. టైం బట్టి నేను చూసుకుంటాను. కొంచెం టైం ఉన్నది అంటే ఇలా కర్రీ ఏదైనా చేసి పెడతాను. టైం అయిపోతుంది అన్నప్పుడు రైస్ పెట్టేసి జీరా రైస్ కానీ లేదంటే ఎగ్ రైస్ అలాంటివి పెడుతుంటాను అనమాట మధ్య మధ్యలో. కానీ ఒకే ఐటమ్ అన్నా కూడా వాళ్ళు ప్రతిరోజు ఒకే ఐటము అంటుంటే వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతారు. అందుకని మధ్య మధ్యలో ఇలాగ పప్పు పెట్టడం, పప్పు అన్నం నెయ్యేసి తర్వాత ఇలా కర్రీ ఏదైనా పెడతాను దాంతో, లేదంటే పెరుగన్నం పెడుతుంటాను. ఒక్కొక్కసారి వాళ్ళకి ముందు రోజు అడుగుతాను ఏంటి తీసుకెళ్తారు అని, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. ఇలాగా వంకాయ అయితే పోపు వేసుకుంటున్నాను, వంకాయ బంగాళదుంప వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చేస్తానంటే డిన్నర్కి కూడా ఇదే మాట. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి, నాకు లంచ్ టైంకి, తర్వాత ఈవినింగ్ డిన్నర్ కూడా అయ్యేలాగా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా కర్రీ చేస్తే కాకుండా మామూలు లంచ్ ఏదైనా సింగిల్ ఐటమ్ అలాగైతే మటుకు లంచ్ వర్క్ చేసి మళ్ళీ నైట్ ఏదైనా కర్రీ చేస్తుంటాను అనమాట. ఇలా వేసుకున్నాను. గ్రీన్ పీస్ కూడా ఒలిచి అవి ఉంచుకున్నాను. నేను ఇవి ఏమైనా చేసుకోవాలంటే ముందు రోజే ఒలిచి ఉంచుకోవడం. ఇప్పుడు బీరకాయ అలాంటివి అనుకోండి, ముందు రోజే కట్ చేసి పెట్టుకోవడం చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ టైం ఉండదు కదా, అందుకే నేను అన్నీ ముందు రోజు చేసి ఉంచుకుంటాను అనమాట. గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను. ఇలా ప్లేట్ పెట్టుకొని వాటర్ వేసుకుంటే ఇంకా దాని వైపు చూడని అవసరం లేదు. చూస్తుంటారు కదా నా వ్లాగ్స్, ఎప్పుడు నేను ఏదైనా కర్రీ చేసినా ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టడం బట్టి ఏంటంటే మనకి బాగా మగ్గుతుంది. మెయిన్ వంకాయ టమాటా అది వేసాను కదా, అది బాగా మగ్గుతుంది. ఈ లోపున ఇటుపక్క నేను చట్నీ చేస్తున్నాను, బొంబాయి చట్నీ చేస్తున్నాను. సింపులే మాట. ఈరోజు దోశలకని గ్రైండ్ చేసి ఉంచుకున్నాను, బ్యాటర్ ఉన్నది. దోశలు వేసేసుకుంటాను. ఇక్కడ అయితే దోశలకు కాంబినేషన్గా బేసిన్ పచ్చడి అయితే చేస్తున్నాను. సింపులేనండి. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం టమాటా అయితే వేసేసుకుంటాను అన్నమాట. ఒక్కొక్కసారి పల్లీ చట్నీ చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా బేసిన్ పచ్చడి అది చేస్తాను అన్నమాట. మెయిన్ మా బాబుకి బేసిన్ పచ్చడి ఎక్కువ ఇష్టం అన్నమాట. అదే శనగపిండి పచ్చడి అన్నమాట. అది బాబుకి చాలా ఇష్టము. ఎప్పుడైనా చేయమంటాడు. వాడు ముందు రోజు చెప్పాడు, మమ్మీ దోశ చేస్తున్నావా, అయితే నాకు బేసిన్ పచ్చడి కావాలి మమ్మీ అన్నాడు. సరే అని చెప్పి, ఇది సులువు కదా, తొందరగా అయిపోద్ది. అటు కూర చేస్తున్నాను, ఇటు ఇచ్చేస్తున్నాను. రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేస్తాను. అటు అన్నం అవుతుంది. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటా అయితే వేస్తానండి. టమాటా పెద్ద సైజు ఒకటి వేసుకుంటే అయిపోతుంది. కొంచెం చేస్తాను బేసిన్ పచ్చడి. అది ఏంటంటే కొంచెం చేసేసరికి అది ఇంత అయిపోతుంది. బేసిన్ థిక్ అయిపోయి దానిలో ఇంకా మనం వాటర్ అది కలిపేసరికి కొంచెం పలచన ఇది అవుతుంది. అసలు దుంపలు కూడా కొంచెం వేస్తే బాగున్నాను, కానీ నాకు మరి టైం చాలలేదు. వేస్తాను అనుకున్నాను కానీ అప్పటికే టైం అయిపోతుంది అన్నమాట, అందుకు మరి వేయలేదు. ఇక్కడ వాటర్ వేసుకున్నాను. ఈ బేసిన్ పచ్చడి మనకి ఇడ్లీలతో బాగుంటుంది, దోశలతో బాగుంటుంది. తర్వాత
ఇది గుంట పొంగడాలు చేస్తా, దాంతో కూడా టేస్ట్గానే ఉంటుందండి. పూరీతో కూడా బాగుంటుంది. పూరీతో అయితే మనకి దీనిలో దుంపలు వేసి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఇలా మరుగుతుంది. మరిగిన తర్వాత నేను కొంచెం శనగపిండి వేసుకుంటాను. అటు కర్రీలో అయితే ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను అటుపక్క. ఈ లోపల ఇది మరుగుతుంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ టీ ఒక పక్క పాలు వేడి చేస్తాను. మార్నింగ్ పిల్లలైతే పాలు తాగరండి, కానీ పాలు వేడి చేసి ఉంచుకుంటాను, మళ్ళీ విరిగిపోతాయి కదా, అందుకు పాలు వేడి చేసి టీ పెట్టుకుంటాను. అది అయిన తర్వాత పొయ్యి కూడా ఆపకుండా వెంటనే రాగి జావ అయితే పెట్టుకుంటాను. రాగి జావ పిల్లలు ఇద్దరు తాగుతారు, మేమిద్దరం కూడా తాగుతామండి. రాగి జావ హెల్త్కి చాలా మంచిది. మంచి ఐరన్ ఉంటుంది, దానిలోని కాల్షియం ఉంటుంది, చాలా మంచిది. మెయిన్ ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి చాలా కూల్గా ఉంటుంది రాగి జావ తీసుకోవడం బట్టి, చాలా మంచిది. నేను చేసే ప్రాసెస్ ఏంటంటే రాగి జావ నీళ్ళు మరిగించుకుంటాం, దానిలో కొంచెం ఉప్పు వేసుకుంటాం, అది మరిగిన తర్వాత రాగి పిండి కలుపుకొని వేసేసుకుంటాం. సింపులే. నేను ఈసారి చేసినప్పుడు మీకు షేర్ చేస్తానులేండి. కొంతమంది దానిలో పెరుగు వేసుకొని అది తాగుతారు. అవన్నీ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి దీపం అది పెట్టేసుకున్న తర్వాత పిల్లలకి లంచ్కి ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఇక్కడ శనగపిండి అయితే వేసుకొని ఇలా కలిపేసుకున్నాను. అది ఉండకట్టకుండా చూసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని అందరికీ తెలిసిందే కదా, సింపులే పచ్చడి. తర్వాత అటు వంకాయ కూర అయిపోతుంది. ఈ లోపున ఇది అయిపోయిన తర్వాత పాపకి కొంచెం జడేయడానికి వెళ్తాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను కూరలోకి మాట. ఇది నాకు స్టోన్ది ఉంది, దాంట్లో దంచి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలాగ వేసుకుంటే, ముందు ఒక్కొక్కసారి గ్రైండ్ చేసి పెట్టుకునేదాన్ని, అలా కన్నా ఇలా వేసుకుంటే నాకు ఆ టేస్ట్ నచ్చుతుందని చెప్పి నేను అప్పటికప్పుడే ఇలా దంచి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇలా ప్లేట్ పెట్టడం బట్టి మనకి హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సిన కర్రీ 10 మినిట్స్లో అయిపోతుంది తెలుసండి. తొందరగా మగ్గిపోతుంది, కింద అయితే మాడదు, చాలా తొందరగా సులువుగా అయిపోద్ది ఇలాగా ప్లేట్ పెట్టి నీళ్ళు వేసుకుంటే. మార్నింగ్ అస్సలు టైం ఉండదు తెలుసండి. ఇప్పుడు అందరింట్లోనే ఇది కామనే పిల్లలకి. ఇంకా 1 మంత్ అనుకుంటాను, తర్వాత హాఫ్ డే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మనకి లంచ్ పని ఉండదు. చాలా మన స్కూల్లోకి అంటే ఇక్కడ మన వైజాగ్లో కాదు కానీ కొన్ని ఊర్లో అయితే హాఫ్ డేలు స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు విన్నాను. మా పిల్లలకైతే ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదు, చూడాలి ఎన్నాళ్ళు ఇంకా. కానీ హాఫ్ డేస్ కన్నా ఫుల్ డేసే బెటర్ అండి. ఈ ఎండలకి మధ్యాహ్నం 12:30కి సరికి ఆ పిల్లలు ఆ ఎండలో వచ్చేసరికి మాడిపోయి ఇంకా ఇంటికి వచ్చినా కూడా పడుకోరు, రెస్ట్ ఉండదు. ఆ ఎండలోనే వచ్చేసరికి ఎండ దెబ్బ తగిలియడం అది ఉంటుంది. అదే ఫుల్ డే అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నాకైతే అలాగ అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. అయితే టిఫిన్ కోసం ఇక్కడ దోశలు అయితే పోసుకుంటున్నానండి. ఇది నా కోసం. ఇదిగోటి కర్రీ అయితే అయిపోయింది. ఇందులో పిల్లలకి లంచ్ బాక్సులకి అయితే కట్టేసాను, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత తీస్తున్నాను, నాకు అప్పుడు తీయడానికి టైం అవ్వలేదు, అందుకు వాళ్ళు ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయారు, మా వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. ఇది కొంచెం వంకాయ కర్రీ, తర్వాత బేసిన్ పచ్చడి, ఒక 2 అట్లు వేసుకొని నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు టైం ఎంత ఇంత సార్ 10:30 అయింది. నాకు ఇప్పుడు వరకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవ్వదు. తర్వాత హెయిర్ వాష్ అయితే ఇవాళ చేసుకున్నానండి. హెయిర్ వాష్ చేసుకొని ఈ స్ప్రే ఉంది కదా, ఇది యూజ్ చేస్తున్నాను. అది అవుతుందా లేదా అని స్ప్రే చేసుకున్నాను, అది మొహం మీదకి తుల్లింది అట్లాగా. ఇది ఒక్కసారి, ఇది సెకండ్ టైం అనుకుంటాను యూజ్ చేస్తున్నాను.
నాకు ఇప్పటికైతే పెద్ద తేడా ఏమీ అనిపించలేదండి. నేను ఇది కనీసం ఒక 3, 4 టైమ్స్ అయినా వాడాక ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటే మీకు పూర్తిగా షేర్ చేస్తాను. నేను సెకండ్ టైమ్ అయితే యూజ్ చేస్తున్నాను. గానీ ఇది చేయడం బట్టి ఏంటంటే నా జుట్టు కొంచెం షైనింగ్ అయితే అనిపిస్తుంది. ఇప్పటికైతే షైనింగ్ అయితే అనిపిస్తుంది ఇది అప్లై చేయడంతో. నేను ఎలాగ అప్లై చేస్తున్నానంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది స్ప్రే చేసుకుంటున్నాను. స్ప్రే చేసుకొని అలా వదిలియొచ్చట 3 టైమ్స్. ఒకటి మనం నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ డే అంటే మనం హెయిర్ వాష్ చేసుకొని షాంపూ, కండిషనర్ అన్నీ అప్లై చేసుకున్న తర్వాత కూడా ఇది స్ప్రే చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచి మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవాలి. లేదు అన్నా కూడా ఇలాగ అప్లై చేసి కొంచెం ఇలా మసాజ్ లాగా చేసి మనం మామూలుగా దువ్వేసుకొని హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. అంటే జడది వేసేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు, అది మన స్కాల్ప్ మీద ఉన్న ప్రాబ్లం లేదు. స్కాల్ప్‌కే అయితే మంచిది మనకి, ఎందుకంటే హెయిర్ గ్రోత్ స్టార్టింగ్ స్కాల్ప్ నుంచే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే మనం స్కాల్ప్‌కే మనం చేసుకోవాలి. అందుకని నేను స్కాల్ప్‌కే చేశాను, చూపిస్తున్నాను. హెయిర్ ఊడడం కూడా నాది కొంచెం కంట్రోల్ అయింది అనిపిస్తుంది. ఇక్కడ దువ్వెనకి చూపిస్తున్నాను కదా అదే. అంతేనండి చిన్న వ్లాగ్. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.